హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఓటర్ ఐడికి ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫ్రీగా అప్లై చేసుకోండి ఇంట్లో కూర్చొని. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఓటర్ ఐడి అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేయండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సైన్ అప్ నొక్కండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అవసరం లేదు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ నొక్కండి. తర్వాత మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మీరు. తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, లాగిన్ అవ్వండి. ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ నొక్కండి. సో మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఫామ్ 6 అని కనిపిస్తుంది కదా, ఫామ్ 6 పైన క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. మీది ఏ స్టేటో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీది ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సర్నేమ్ దగ్గర మీ ఇంటి పేరు ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డు ఫోటో ఒకటి, మీ పాస్పోర్ట్ ఫోటో ఒకటి ఆల్రెడీ ఫోటో తీసుకుంచుకోండి మీ గ్యాలరీలో. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేసాం, సర్నేమ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ నొక్కండి. తర్వాత బ్రౌజర్ నొక్కండి. సో ఓకే, ఇక్కడ దీన్ని క్రాప్ చేయండి ఇమేజ్ని. ఓకే, తర్వాత సేవ్ నొక్కండి. ఓకే, ఇమేజ్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ నొక్కండి. సో ఇక్కడ మీ రిలేటివ్ నేమ్, మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ మీ గార్డియన్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ తర్వాత సర్నేమ్, ఇంటి పేరు. తర్వాత నెక్స్ట్ నొక్కండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీదైతే మీది, లేకపోతే మీ రిలేటివ్ ఇందాక ఎంటర్ చేశారు కదా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నేనైతే సెల్ఫ్ మీద నొక్కాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. సెల్ఫ్ అయితే సెల్ఫ్, రిలేటివ్ ఈమెయిల్ ఐడి అయితే రిలేటివ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి.
మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అని వస్తుంది. మీ దగ్గర ఆధార్ ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కండి. తర్వాత జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ నొక్కండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సెట్ అయిపోయింది. సెల్ఫ్ అసిస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ సపోర్టింగ్ ఏజ్ ప్రూఫ్. సో మీ యొక్క ఏజ్ ప్రూఫ్ అటాచ్ చేయండి. సో ఇక్కడ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 10th మెమో కూడా వాడచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డు క్లిక్ చేయండి. సో మీ ఇమేజ్ వచ్చేసి <2 MB ఉండాలన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, తర్వాత నెక్స్ట్ నొక్కండి. సో ఇక్కడ అడ్రస్ ఫిల్ చేయాలి. హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. 2-74. ఇక్కడ స్ట్రీట్ ఎంటర్ చేయండి, లేకపోతే ఏరియా, రోడ్ ఏదైతే అది. నెక్స్ట్ మీ విలేజ్ నేమ్ ఆర్ టౌన్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఏరియా పిన్ కోడ్. ఓకే, నెక్స్ట్ మీది ఏ మండలమో ఆ మండలం ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ వాళ్ళకి అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇది కూడా ఆధార్ కార్డు ఇచ్చేయచ్చు. సో ఆధార్ కార్డు ఇస్తున్నాను. ఇమేజ్ సైజ్ వచ్చేసి <2 MB ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ, లోకమోటివ్ అయితే లోకమోటివ్, విజువల్ అయితే విజువల్, ఆధార్ అయితే ఆధార్ ఎంటర్ చేయండి. ఇక్కడ సదరం సర్టిఫికేట్, డిసేబిలిటీ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి, అటాచ్ చేయండి. తర్వాత నెక్స్ట్ నొక్కండి. మీరు ఫిజికల్లీ డిసేబుల్డ్ కాకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత the details of my family member already included in the electoral roll at the current address whom I currently reside are as under. అంటే మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా మెంబర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత రిలేషన్ ఎంటర్ చేయండి.
ఎవరికైతే ఎపిక్ నెంబర్ ఉందో వాళ్ళది ఎంటర్ చేయండి, వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వాళ్ళ ఎపిక్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ రిలేషన్ ఏంటో ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ నొక్కండి. సో ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి ప్లేస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఇవ్వండి. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్. సో మీరు ఆ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారో ఆ డేట్ ఎంటర్ చేయండి, ఆ మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో మీరు ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా వస్తుంది, సబ్మిట్ నొక్కాక ఇలా వస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి మీవి ఒకసారి. తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ సబ్మిట్ నొక్కండి, సబ్మిట్ అవుతుంది అప్లికేషన్. ఇక్కడ ఎస్ నొక్కండి, అంతే అయిపోయినట్టే. అక్నాలెడ్జ్మెంట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్ ఇస్ కెన్ యూజ్ దిస్ రిఫరెన్స్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. సో ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉందిగా, ఇక్కడ క్లిక్ చేయండి, ఇది డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత ఓకే క్లిక్ చేయండి, ఓకే అయిపోయినట్లే. Thanks for watching my video. Please like the video and share the video.